ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అసలు దండగా అది రేవంత్ రెడ్డి గారిని గెలిపించిన అది కూడా దండగానే అంతే. ఇంతవరకు ఒకటి రాలే మా ఇల్లు అది అది గులింది ఇల్లు. అవునా కాదంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, ఆడవాళ్ళకి పెద్దపీట వేస్తామన్నారు, ఏమన్నా మీకు అందుతున్నాయి అసలు? ఏది లేదు. మహిళలకి 2000 ఏం పడలేదు. ఫ్రీ బస్ ఒక్కటి అది పోతున్నారు, అదే ఎక్కించుకొని వస్తున్నారు అందులో బస్సులో. కాదండి బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు, ఇయ్యలేరు. మా మొక్కలు చూసి ఇస్తారు ఇక్కడ బతుకమ్మ చీరలు కానీ ఏ చీరలు కానీ. ఓట్ల కోసం వస్తారు కదా, ఓట్ల కోసం వస్తారు. ఇమ్మండి ఇయ్యండి ఇయ్యండి అని వస్తారు కానీ ఏది ఇయ్యరు. అప్పటి మండమే దియ్య నూనె లేని బూరలుగా కాలుస్తారు. మీరు చెప్పండి. అదే సేమ్ డైలాగ్ మేడం. అంటే మీరు చెప్పండి ఆంటీ, సేమ్ డైలాగ్ అది ఏం లేదు, గదే మాకు పరిస్థితి. ఎప్పుడు మాకు ఇంతవరకు మాకు ఓటే అది రాలేదు తెలుసా, కోపిని కాడలేదు, ఇంటికి వచ్చి డమ్మి కొట్టి పోయిండు తెలుసా. అసలు పెట్టినామన్నా మళ్ళీ పెట్టినామో అసలు కోపినే రాలేదు మాకు. కాదంటే ఇప్పుడు మళ్ళీ ఎట్లేదన్నా కూడా ఈ పథకాలు ఏమైనా మీకు అందుతున్నాయి అసలు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏది రాదమ్మా, ఆడవాళ్ళకి పెద్దపీట ఎక్కలే మా కష్టం. బస్సు ఒక్కటే మేము పోయేది, ఫ్రీ బస్ పనికొస్తుందా? గది ఒకటే పనికొస్తుంది మాకు అంతే, పొద్దున్న సాయంత్రం. ఆ తర్వాత ఇంక మాకు ఏమి లేదు. ఇంకా ఏది పనికొస్తుంది? మహిళలకి 2500 అన్నారు, అసలు ఏం లేదు. 500కి గ్యాస్ అన్నాడు, ఏం లేదు. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నాడు, మాకేం లేదు. అదే 1200 వస్తుంది మాకు కరెంట్ బిల్లు. వస్తువులకు వస్తుంది, రాడోళ్ళకైతే ఫుల్ బిల్లు. పేరేంటి? వెంకటమ్మ. ఎక్కడ మీది? మాది అక్కడ హైదరాబాద్. ఓకే. పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 ఇస్తా అన్నాడేమో రేవంత్ రెడ్డి. ఆడిస్తారు నెత్తి మీద లేదా? 2500 కూడా ఇస్తా అని చెప్పాడు కదా, మహిళలకి ఇస్తున్నాడు. అవునా? ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పాలన? ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఎట్లా అనిపిస్తుంది నీకు? వానికి వేయాలని అనిపిస్తుంది. ఇంకా వాడు ముందు రావాలి జబజబా అని వేయలే. అన్ని రైతు బంధువులు ఇట్లా అన్ని వేస్తాడు, వేయలే వానికి చెప్పునే. మళ్ళీ ఇక్కడ ఓట్ల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాడా? ఏ పార్టీ వస్తుందే మా ఒక్కదాన్ని చేతుల మాటనా, అందరి చేతుల మాట? సరే నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు చెప్పుని. ఎవరు? నువ్వు. అందరు ఏ పార్టీకి వేస్తే నేను ఆ పార్టీకి వేస్తా. ఎందుకు? నీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, నువ్వు ఏ పార్టీకి వేస్తావు చెప్పు. నేను ఏ పార్టీకి అంటే తెలుగుదేశంకి వెళ్ళి ఈసారి అనుకున్నా. తెలుగుదేశం ఇక్కడ పోటీ చేయట్లేదుగా, ఓన్లీ కేసీఆర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కి అయితే వేస్తాం. అవునా? ఎందుకు కేసీఆర్ కి? అక్కడ మా ఫోటో వస్తాడా? బాగా పట్టించుకున్నాడు అప్పట్లో. పట్టించుకున్నాడు. అవునా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం పట్టించుకోవట్లే. అవునా? ఎట్లుందంటే రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్ పాలనకి ఏమైనా తేడా తెలుస్తుందా మీకు అసలు? తెలుస్తుంది, అంత తెలుస్తుంది. ఆయన గెలిచిన కంటే మట్టా తెలుస్తుంది, ఇంకేం చెప్పాలి. మట్టా తెలుస్తుంది ఆయనది. అసలు ప్రజల్ని ఏమైనా పట్టించుకుంటున్నట్టుందా మీకు? ఏం పట్టించుకుంటలేదు. అవు మళ్ళా శుద్ధి తీసినావు అడుగు. అరే ఎందుకు అడగవు నువ్వు? ఏం కడగలవు నీ లంగా ఊరల్లంగా దేశాలంగాని కాదు. మరి ఇప్పుడు ఎన్నికల హామీ టైంలోని మహిళలకి 2500 ఇస్తానని చెప్పిండు. ఇంట్లో కూడా కారాటకి కూడా ఇస్తాను, తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మి అన్నాడు. అది కూడా లేదు, అది లేదు. అందుకోదానికి వాడు ఈసారి ముందుకే రాడు. ఎందుకు ఇది చేస్తారు? మా కొడుకు వస్తే బతుకుతాం. కొడుకు ఎవరు? మీ కొడుకు కేసీఆర్. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయడం మీకు తెలిసిందే కదా. అయితే మళ్ళీ బైపోల్ రాబోతుంది ఇక్కడ. ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? దేనికి? ఆయన ఉండేది దేనికి? కారు కదా, మేము కారుకే ఇస్తాము. అవునా? ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని? ఫస్ట్ నుంచి అది ఇట్లనే ఇస్తాము, మాకు ఏది నచ్చితే అది ఇస్తాము. అవునా? ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మహిళలకి పెద్దపీట వేస్తామని చెప్పారు, మహిళలకి 2500 అని చెప్పారు, ఫ్రీ బస్ అన్నారు, తర్వాత 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నారు, 500 రూపాయలకి అంటలేరు. 2 months ఫ్రీ అన్నారు కదా. మళ్ళీ మాకు వాటర్ ప్రాబ్లము 60,000 వేసిండ్రు. మళ్ళీ కొంచెమన్నా మాఫ్ చేయాలి కదమ్మా, చెప్పు. అంటే అట్లా కాదు, ఇంకా ఫైన్ తోటి వేస్తున్నారు మాకు. 2 months ఆఫర్ ఇచ్చినామన్నారు. ఆ 2 months ఎంతమంది వస్తే అంతమందికి మాఫ్ చేసిరంట. మరి ఇప్పుడు మీరు 60,000 కడుతున్నాం తెలుసా, నెలకు 10,000 కడుతున్నాము. మళ్ళీ కొంచెమన్నా ఇచ్చేయాలి కాబట్టి చెప్పు. ఇప్పుడు అలాగే 500 రూపాయలకే సిలిండర్ అని చెప్పేసి అని అన్నారు. పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అని ప్రజల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసింది. అంటే ఈ 2 ఏళ్ల పాలన గురించి చెప్పారంటే ఏం చెప్తారు మీరు?
ఏం చెప్తాం ఇంకా మంచి అట్లనే ఇక కరెంటు కొంచెం ప్రాబ్లమే ఉంటుంది ఇప్పుడు. అప్పుడన్నా తీయకపోతుండే ఇప్పుడు తీస్తున్నారు. ఇంకా దానికి మించిది ఏంటి కానీ ఏదన్నా ఇప్పుడు వాటర్ది కానీ దేనిది కానీ కరెంటుది కానీ ఏదైనా బిల్లులు ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఇది చేయాలా. మరి అట్లా చేయకుంటే ఎట్లా వేస్తాం మేము కూడా చెప్పు. మాకు కూడా పెన్షన్ వస్తుంది, పెన్షన్ మీద అన్నీ కట్టుకుంటాము. రిటైర్మెంట్ అయింది మా ఆయన. మీ ఇంట్లో అదే రిటైర్మెంట్ అయ్యారు కదా, అంటే బేసిక్ గా పెద్దవాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అన్నారు కదా. లేదు, మాకు గవర్నమెంట్ పింఛన్ వస్తుంది. ఆ పింఛన్లో మేము అన్ని చేసుకోవాలంటే ఇబ్బంది కదా. ఇప్పుడు మేము ఇంత అమౌంట్ వచ్చింది, మేము ఇబ్బంది పడుకుంటే కడుతున్నాం. మళ్ళీ 60,000 కొంచెం అని ఇది చేయాలి కదా. అన్ని కరెక్ట్గా అంటే ఎట్లా చెప్పు. రైట్, వర్షాలు పడినప్పుడు ఇక్కడున్న పరిస్థితి ఏంటి? ఇక్కడ ఏందే మోరీల ప్రాబ్లమే. ఏమైనా పట్టించుకుంటుందా మరి జీహెచ్? ఎవరు పట్టించుకోరు. సరే ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు అట్లనే వస్తారు, 4 రోజులు వెళ్ళిపోతారు అంతే. అంత హడావిడి చేసి వెళ్ళిపోతారు అంతే.